హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా అత్యంత ముఖ్యమైనటువంటి కెమికల్ రియాక్షన్స్ అంటే రసాయన చర్యలకు సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటున్నాం అంటే రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ లో కానీ అండ్ దానికంటే ముందు జరిగినటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్ లో కానీ దాదాపుగా ప్రతి షిఫ్ట్ లో కూడా మనకి ఒక కెమికల్ రియాక్షన్స్ అనేటటువంటి ఒక చిన్న టాపిక్ నుంచి కన్జ్యూవ్డ్ గా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క టాపిక్ చిన్నదే కానీ దాదాపుగా ప్రతి షిఫ్ట్ లో కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మనకు కనిపించడం జరిగింది. సో ఒకసారి లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ డి 2022 యొక్క క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క టాపిక్ సంబంధించినటువంటి డేటా చెక్ చేద్దాం. ఆ తర్వాత ఇక కాన్సెప్ట్ కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం డేటాలోకి వెళ్ళిపోదాం. సో 2022లో జరిగినటువంటి ఒక గ్రూప్ డి క్వశ్చన్స్ కనుక తీసుకుంటే మనకు దాదాపుగా ప్రతి షిఫ్ట్ లో కూడా క్వశ్చన్స్ అయితే కనిపించడం జరిగింది. సో 17th ఆగస్ట్ స్టార్ట్ అయింది కదా, 17th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ అండ్ అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ సంబంధించినటువంటి డేటా, థర్డ్ షిఫ్ట్. ఓకే, కొన్ని షిఫ్ట్లో ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది అట్లా. ఓకే, సో 18, 23, 24 అండ్ 25 ఇక్కడ దాకా మన సికింద్రాబాద్లో జరిగినాయి. అండ్ దాని తర్వాత మొత్తం కూడా మనకు నార్త్ ఇండియాలో జరిగిన ఎగ్జామ్స్. మీకు ఇవన్నీ కూడా రిఫరెన్స్ అంటే ఈ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఈ యొక్క క్లాస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు జస్ట్ ఒక బేసిక్ ఐడియా మాత్రం ఇవ్వడానికి ఈ యొక్క క్వశ్చన్ చూపించడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్. ఓకే, సో ఇన్ని క్వశ్చన్స్. సో 11, 10, 2022 థర్డ్ షిఫ్ట్ దాకా మనకు కన్సిక్యూటివ్ గా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. కెమిస్ట్రీలో మరి ఏ టాపిక్ నుంచి కూడా ఇంతలా క్వశ్చన్స్ అయితే రాలేదు. సో రాబోయేటటువంటి ఎగ్జామ్స్ లో కూడా ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్ యొక్క వెయిటేజ్ అనేది ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న టాపిక్ పైన ఎక్కువ కమాండ్ తెచ్చుకోగలిగితే మన దగ్గర ఒక మార్క్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క థియరీ క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గతంలో ఇచ్చినటువంటి కెమిస్ట్రీ యొక్క క్లాసెస్, అప్కమింగ్ రాబోయేటటువంటి కెమిస్ట్రీ క్లాసెస్ తో పాటు ఎన్సీఆర్టీ స్పెషల్గా ఉండేటటువంటి క్లాసెస్ మొత్తాన్ని కూడా మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్ నుంచి మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ యొక్క యాప్ నుంచి మీరు టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క యాప్ని ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయండి. దీనిలోంచి మీకు రైల్వే ఏఎల్పీ టెక్నీషియన్ అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ జేఈతో పాటు మీకు ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి కంటెంట్తో పాటు ఎన్సీఆర్టీ స్పెషల్ కోర్సు కూడా మీకు అందుబాటులో ఉంటుంది, జనరల్ సైన్స్. అక్కడి నుంచి కూడా మీరు యొక్క కంటెంట్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక కెమికల్ రియాక్షన్. సో ఇక రసాయన చర్యలు అంటే తెలవాలంటే రసాయన చర్యలు మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూడగలము, కానీ మనం ఆన్ పేపర్ మీద ఎలా చూడగలము? అంతే కదా, ఒక రసాయన చర్య ఉంది, ఒకటి ఐస్ తీసుకున్నాము, ఐస్ని నీటి లెక్క మార్చినాము, అదేంటిది ఉష్ణ గ్రాహక చర్య అని అంటున్నాము. ఓకే, ఎందుకంటే అది ఉష్ణాన్ని గ్రహించేసి ఏమైంది, ద్రవ స్థితిలోకి మారిపోవడం జరిగింది. ఓకే, కానీ దాన్ని పేపర్ మీద ఎట్లా చూపించగలము? చూపించలేం కదా. పేపర్ మీద చూపించాలంటే దానికి ఒక మెథడాలజీ ఉండాలి. ఆ మెథడాలజీయే కెమికల్ ఈక్వేషన్స్ అంటే రసాయన సమీకరణం. ఓకేనా, సో ఏ కెమికల్స్ తీసుకెళ్ళి ఏ విధంగా కలిపితే ఏ రకమైనటువంటి చర్య జరిపితే మనకు అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఒక రసాయన సమీకరణం ద్వారా మనం క్లియర్గా సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ ఈ యొక్క కెమికల్ ఈక్వేషన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది వస్తేనే కెమికల్ రియాక్షన్స్ అనేవి మనం సార్ట్అవుట్ చేయగలం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి కెమికల్ ఈక్వేషన్స్. ఏ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సింబల్స్ అండ్ ఫార్ములా where the reactant entities are given on the left hand side and the product entities on the right hand side. సో ఈ యొక్క రసాయన సమీకరణం అనేది సంకేతాలు మరియు సూత్రాల రూపంలో రసాయన చర్య యొక్క ప్రతీకాత్మక ప్రాతినిధ్యం ఇదైతే వహించడం జరుగుతుంది. ఇక్కడ క్రియాజనకాలు అన్ని కూడా మనకి ఎక్కడ ఉంటాయి, ఎడం వైపు ఉంటాయి. క్రియాజన్యాలన్నీ కూడా కుడి వైపు ఉండడం జరుగుతుంది, LHS RHS. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కీ పాయింట్ చూద్దాం. ద సబ్స్టెన్సెస్ ఆర్ కాంపౌండ్స్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ రియాక్షన్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్. సో చర్యలో పాల్గొనేటటువంటి పదార్థాలను ఏమంటారు, లేదా యొక్క సమ్మేళనాలు ఏమంటారు, క్రియాజనకాలు అనడం జరుగుతుంది. ఓకే, మరి వీటిని ఎక్కడ సూచిస్తాం? ఈక్వేషన్ కి మనకు లెఫ్ట్ సైడ్ చూపించడం జరుగుతుంది. దీన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని అంటాం, అంటే ఎడమ చేతి వైపు. అండ్ విధంగా ఈ యొక్క రసాయన చర్యలో పాల్గొనేటటువంటి పదార్థాలని ఏ విధంగా మనం సూచించడం జరుగుతుంది, ప్లస్ సింబల్ తోటి సూచించడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ సోడియం తీసుకున్నాం, క్లోరైడ్ తీసుకున్నాం, ఈ రెండింటి మధ్య ఏ విధమైనటువంటి లింకేజ్ ఉంటుంది, ప్లస్ అనే సింబల్ తోటి వాటిని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, వాటిని ఆ విధంగా మనం రాయడం జరుగుతుంది. ద సబ్స్టెన్సెస్ ఆర్ కాంపౌండ్స్ ఫార్మ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ రియాక్షన్ ఆర్ కాల్డ్ ప్రొడక్ట్స్. సో రసాయన చర్య జరిగిన తర్వాత మనకి ఆ యొక్క చర్య సమయంలో ఏర్పడేటటువంటి పదార్థాలు లేదా సమ్మేళనాలను ఏమంటాం, క్రియాజన్యాలు అనడం జరుగుతుంది. ఏమంటారు, క్రియాజన్యాలు అనడం జరుగుతుంది. ఓకేనా, చర్యలో పాల్గొనేవేమో క్రియాజనకాలు, ఓకే, రియాక్టెంట్స్. చర్య జరిగిన తర్వాత బయటకు వచ్చేవి ఏంటివి, క్రియాజన్యాలు అంటే ప్రొడక్ట్స్. ఓకే, మరి ఒక క్రియాజన్యాలని ఈక్వేషన్లు ఎక్కడ చూపిస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ చూపించడం జరుగుతుంది. ఓకేనా, రైట్ హ్యాండ్ సైడ్ చూపిస్తాం. అండ్ అదేవిధంగా వాటిని ఏ విధంగా సపరేషన్ చేస్తాం, ప్లస్ గుర్తుతోటి వాటిని సపరేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కెమికల్ రియాక్షన్ సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియని మనం దేంతో సూచిస్తాం,
ఆరో హెడ్ అంటే బాణం యొక్క తలతోటి మనం అయితే చూపించడం జరుగుతుంది. అది దేని వైపు పాయింట్ అయి ఉంటుంది, ఇది క్రియాజన్యాల వైపు చూపడం జరుగుతుంది. క్రియాజనకాల నుంచి క్రియాజన్యాలు మారినటువంటి ప్రక్రియ సంబంధించినటువంటి మొత్తం డేటా మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇది ఈక్వేషన్ సంబంధించినటువంటి డేటా. ఇంత డీటెయిల్ అవసరమా అంటే ఎస్ అవసరమే. అసలు ఇప్పటివరకు ఈ కాన్సెప్ట్ తెలియని వాళ్ళకి ఐడియా ఉండాలి కదా, ఏది క్రియాజనకము ఏది క్రియాజన్యం, అంటే ఏది రియాక్టెంట్ ఏది ప్రొడక్ట్ అండ్ ఏది మనకు ఆ మిడ్లో ఉన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మెగ్నీషియం తీసుకున్నాం, ఆక్సిజన్ తీసుకున్నాం. ఈ రెండు కూడా ఏంటి, క్రియాజనకాలు. ఓకే, అండ్ మనకు బయటకు వచ్చేది ఏంటి, మెగ్నీషియం ఆక్సైడ్. అదేంటిది, ప్రోడక్ట్ అంటే ఏంటిది, క్రియాజన్యము. ఓకే, 2mg + O2 = 2mg అనేది మనకు స్ట్రక్చర్ గా ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది. ఇది మనం సింప్లెస్ట్ ఫామ్. ఓకేనా, ఇదేమో థియరిటికల్ ఫామ్. దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్ లో తీసుకుంటే MgO2 2mgO అని రాస్తాం. ఓకే, అండ్ అదేవిధంగా జింక్ అనేది మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి కనుక రియాక్షన్ చెందినట్లయితే జింక్ సల్ఫైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ని జనరేషన్ చేస్తుంది, అంటే హైడ్రోజన్ వాయువును ఏర్పరుస్తుంది లేదా ఉత్పత్తి చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ రూల్స్ ఫర్ రైటింగ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సమతుల్య రసాయన సమీకరణం కొరకు కొన్ని నియమాలు. ఎందుకంటే క్రియాజనకాలు క్రియాజన్యాలు ఉన్నాయి, రెండు కూడా సమానం అవ్వాలి కదా. మనకేంటి, శక్తినిత్యవచ్చే నియమం ప్రకారం శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. అట్నే మనకి ఇక్కడ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఉంటుంది, ద్రవ్యరాశి నిత్యత్వ నియమము. దాని ప్రకారంగానే ఈ యొక్క బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనేది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ రియాక్టెంట్ షుడ్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో క్రియాజనకాల యొక్క పరమాణువుల సంఖ్య ఏదైతే ఉంటుందో వాటి యొక్క సంఖ్య అనేది మనకు ఉత్పాదిత పరమాణువుల సంఖ్య లేదా క్రియాజన్యాల పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉండాలి ద్రవ్యరాశి నిత్యత్వ నియమం ప్రకారంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, Fe + H2O = Fe3O4 + H2 అని ఈ విధంగా నేను ఈ యొక్క ఈక్వేషన్ రాసిన. ఓకేనా, Fe + H2O = Fe + H2O Fe3O4 + H2 అని ఈ విధంగా నేను ఒక ఈక్వేషన్ రాసిన. ఈ ఈక్వేషన్ కరెక్టేనా? ఏం తెలియని వాళ్ళకి ఓకే, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఇది ఓకే. కానీ సబ్జెక్ట్ ఉండేటోళ్ళు ఏమంటారు, ఇది రాంగ్ అంటారు. ఎందుకు, ఇక్కడ Fe ఒకటే ఉంది కానీ ఇక్కడ Feలు 3 ఉన్నాయి. ఎట్లయితాయి? నా దగ్గర ఒక పెన్ ఉంది, ఈ పెన్నుని కింద పెట్టగానే 3 పెన్నులు అయితే అవ్వవు కదా. ఒక పెన్నే ఆడబెడితే ఒక పెన్నే ఉంటుంది. ఓకే, సో కేజీ ఆటా తీసుకున్నాం అనుకోండి, మనకు పిండి కలిపితే ఎంత అవుతుంది, కేజీయే అవుతుంది. అంతే తప్ప 10 కేజీలు 20 కేజీలు అయితే అవ్వదు కదా. ఎంత ఇన్పుట్ ఇస్తామో అంతే అవుట్పుట్ వస్తుంది, లేదా అంతకంటే తక్కువ వస్తుంది కానీ ఎక్కువైతే రాదు కదా. సో ఒకే Feకి 3 Feలు అయితే అవ్వవు. ఇక్కడ ఓలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. ఇక్కడ H2లు 2 ఉన్నాయి, ఇక్కడ H2లు ఉన్నాయి. ఓకే, ఈ రెండు బ్యాలెన్స్ అయినాయి కదా. H2 బ్యాలెన్స్ అయింది కదా, ఈక్వేషన్ బ్యాలెన్స్ కాలేదు. ఎందుకు, మనకు Feలు మ్యాచ్ అవ్వాలి, ఓలు మ్యాచ్ అవ్వాలి. అంటే మనకు క్రియాజనకాలు ఎన్నైతే ఉంటాయో క్రియాజన్యాలు ఎన్నైతే ఉంటాయో ఈ రెండింటి యొక్క సంఖ్య సమానం అవ్వాలి, అంటే టాలీ అవ్వాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేసినాము, బోత్ సైడ్స్ బ్యాలెన్స్ చేసినాము. 3Fe + H2O Fe3O4 + 4H2. మనం ఎప్పుడైనా సరే కెమికల్ ఈక్వేషన్ చూస్తున్నాము అంటే బోత్ సైడ్స్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. మరి ఇది బ్యాలెన్స్ అయిందా చూద్దాం. ఇక్కడ 3 Feలు ఉన్నాయి, ఇక్కడ 3 Feలు ఉన్నాయి, బ్యాలెన్స్ అయింది. అండ్ ఇక్కడ 4 ఓలు ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా 4 ఓలు ఉన్నాయి, బ్యాలెన్స్ అయింది. అండ్ ఇక్కడ చూడండి 4 × 2 = 8. ఇప్పుడు ఒక ఎలిమెంట్ అంటే ఒక సింబల్ కన్నా తీసుకుంటే దానికి కింద ఏదైతే ఉంటుందో దాని ముందర ఏదైతే ఉంటుందో దాన్ని మనం మల్టిప్లై చేయాలి. అండ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, 2 × 4 = 8. ఇక్కడ కూడా సేమ్ అంతే, 4 × 2 = 8. సార్ ఇక్కడ 4 H2కే ఉంది కదా, ఓకి లేదు కదా అని అనుకోవద్దు. ఓకి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఉండేటటువంటి 4 అనేది ఓ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా కెమికల్ ఈక్వేషన్. సో ఇక్కడ దాకా ఓకే. సో దీని బేస్ పైన ఏమన్నా గ్రూప్ డీలో క్వశ్చన్ వచ్చిందా? ఓకేనా, సో ఇక Fe3 ఇట్లా అంటున్నారు కదా, దీని గురించి ఏమైనా క్వశ్చన్ వచ్చిందని. ఎస్, మనకు ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ అదే. ఇక్కడ చూస్తున్నారు కదా, P FeSO4 Q Fe2O3 అండ్ R SO2 S SO3. ఓకేనా, సో PQRS యొక్క వాల్యూస్ ని ఇవ్వమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మన క్వశ్చన్స్ అయితే ఫస్ట్ షిఫ్ట్ లోనే రావడం జరిగింది. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ షుడ్ బి మెన్షన్డ్ అలాంగ్ విత్ దేర్ కెమికల్ ఫార్ములా ఇన్ పారెంథసిస్. క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలకు సంబంధించినటువంటి భౌతిక స్థితులను కూడా రసాయన సమీకరణంలో మనం కుండలీకరణాల్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కుండలీకరణాలు అంటే ఏంటిది, ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రాకెట్లో G, బ్రాకెట్లో S, బ్రాకెట్లో L, బ్రాకెట్లో S అనేది. సో అది ఘనమా, ద్రవమా, వాయువా, అంటే అది సాలిడ్సా, లిక్విడ్సా, గ్యాసెస్ అనేది కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా. సేమ్ దీనికి సంబంధించినటువంటి డేటా కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో కనిపిస్తున్నాయి కదా, S G G L. ఓకే, సో ఆ యొక్క స్టేట్ అది లిక్విడ్ స్టేట్ లో ఉందా, గ్యాసెస్ స్టేట్ లో ఉందా, లేకపోతే సాలిడ్ స్టేట్ లో ఉందా, లేకపోతే ఆక్వస్ సొల్యూషన్ అంటే జల ద్రావణం, అట్లాంటివన్నీ కూడా మనకు
అడగడం జరుగుతుంది. ఓకేనా, వాటిని కూడా మనం ఇక్కడ రిప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్మోకెమికల్ ఈక్వేషన్. ఓకేనా, సో థర్మోకెమికల్ ఈక్వేషన్ అంటే ఉష్ణ రసాయన సమీకరణం. ద ఈక్వేషన్ ఇన్ విచ్ ఎంథాల్పీ చేంజ్, సో ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ చర్యతో పాటు మనం రాయడం జరుగుతుంది. ఈజ్ కాల్డ్ థర్మోకెమికల్ ఈక్వేషన్. సో ఇక్కడ చర్యతో పాటు ఎంథాల్పీ మార్పు అంటే ఉష్ణ శక్తికి సంబంధించినటువంటి డేటాని మనం ఇక్కడ ఈ ఉష్ణ రసాయన సమీకరణం అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N2 గ్యాస్, 3 హైడ్రోజన్ల యొక్క గ్యాస్, దాన్ని తీసుకుంటే NH3 అయింది, 2NH3. మరి ఇది బ్యాలెన్స్ ఇక్కడ 2 Nలకు 2 Nలు ఉన్నాయి, 3 2 6, 3 2 6. ఓకే, ఇది బ్యాలెన్స్ అయింది. అండ్ దాంతోపాటు ఎంత ఎనర్జీ వచ్చేసింది, 22.5 కిలో క్యాలరీ ఎనర్జీ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మెన్షన్ చేసినాం కదా, ఈ విధంగా మెన్షన్ చేస్తే దాని ఏమంటారు, థర్మోకెమికల్ ఈక్వేషన్ అనడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అయానిక ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్లాస్ విన్న వాళ్ళకు, రసాయన బంధం విన్న వాళ్ళకి మాత్రం ఇది అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో ఇక్కడ నేను క్లారిటీ ఇవ్వట్లేదు. ఎవరైతే ప్రీవియస్ క్లాస్ చూస్తారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ప్రీవియస్ క్లాస్ చూడని వాళ్ళు దీన్ని ఆన్సర్ చేయలేరు. అయానిక సమీకరణం సంబంధించి. ఓకే, ద ఈక్వేషన్ ఇన్ విచ్ ఆటమ్స్ ఆర్ అయాన్స్, క్యాటయాన్స్ లేదా యానియాన్స్. ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. అయాన్లు, క్యాటయాన్లు, యానియాన్లు ప్రీవియస్ క్లాస్లోనే ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఈజ్ కాల్డ్ అయానిక్ ఈక్వేషన్. సో మనకు ఈ యొక్క క్రియాజనకాలు, క్రియాజన్యాలను సూచించడానికి క్యాటయాన్లు లేదా యానియాన్లను కూడా మనం ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ యొక్క ఉపయోగించేటటువంటి సమీకరణం ఏమంటారు, అయనిక సమీకరణం అంటారు. సో ఎగ్జాంపుల్ ఇది కూడా అడగవచ్చు. ఒక ఈక్వేషన్ ఇచ్చేసి అది అయనిక సమీకరణమా, లేకపోతే ఉష్ణ రసాయన సమీకరణమా, లేకపోతే అది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేటటువంటి సమీకరణం, అట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. సో ఇక్కడ చూడండి Zn ప్లస్ Cu, ఇక్కడ పవర్ లో చూస్తున్నారు కదా 2 ప్లస్ అండ్ ఇక్కడ Zn పవర్ లో 2 ప్లస్ అండ్ ఇక్కడ Cu అండ్ ఇక్కడ Ca 2 ప్లస్ అండ్ 2e పవర్ లో మైనస్ వచ్చింది, Ca ఎస్ వచ్చింది. ఓకే, మరి ఈ యొక్క +2 అంటే ఏంటిది, -2 అంటే ఏంటిది, ప్లస్ అనేది దేనికి వస్తుంది, దేనికి మైనస్ వస్తుంది. క్యాటయాన్ని ఏమంటాం, యానియాన్ని ఏమంటాం చెప్పండి. ఆరు నిన్న క్లాస్ విన్నోళ్ళు అయితే ఎమ్మట ఆన్సర్ చేస్తారు. నిన్న క్లాస్ విన్నోళ్ళు మర్చిపోయారు అనుకోండి, ఇంకా మనం ఏం చేయలేం. సో దీన్ని మీకే వదిలేస్తున్నా. ఆరు నిన్నటి క్లాస్ విన్న వాళ్ళు దీన్ని ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, అండ్ ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. కెమికల్ రియాక్షన్స్, రసాయన సమీకరణం అంటే ఏంటిది, దాన్ని ఎట్లా టాలీ చేయాలి, అండ్ అదేవిధంగా దానిలో ఉండేటువంటి టైప్స్ గురించి చూసినాం. అండ్ ఇప్పుడు మనం రసాయన చర్యల గురించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. ఈ కెమికల్ రియాక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్. సో రసాయన చర్య అనేది క్రియాజనకాలని క్రియాజన్యాలుగా మారేటటువంటి ప్రక్రియ. ఓకేనా, సో ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే ద సబ్స్టెన్సెస్ దట్ అండర్గో కెమికల్ చేంజెస్ ఆర్ కాల్డ్ ద రియాక్టెంట్స్. సో ఏదైతే రసాయన చర్యలో పాల్గొంటాయో వాటిని ఏమంటారు, క్రియాజనకాలు అని. అండ్ అదేవిధంగా ఏ సబ్స్టెన్సెస్ అయితే మనకు ప్రొడక్ట్గా వస్తాయో వాటిని మనం ఏమంటాం, క్రియాజన్యాలు అని అనడం జరుగుతుంది. ఓకే, అండ్ వీటిని మనం యారో హెడ్ తోటి చూపించడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు క్రియాజనకాలు, క్రియాజన్యాల మధ్య బాణం గుర్తు ఉంటుంది. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. సో ఇక రసాయన చర్యలకు సంబంధించినటువంటి లక్షణాలు. ఓకేనా, సో ఎవరైనా సరే కెమికల్ రియాక్షన్ అనగానే మనకు గుర్తుకొచ్చే 4 ఏంటిది, రసాయన సంయోగం, రసాయన వియోగం, రసాయన స్థానభ్రంశం, అండ్ అదేవిధంగా రసాయన ద్వంద్వ వియోగం అనేటటువంటి 4 అంశాలు. ఈ 4 అంశాలు చెప్పుకున్నాం, అయిపోతుంది. కానీ దీనికి మన ఛానల్ ఏం చేస్తుంది అంటే ప్రతి పాయింట్ కూడా మేము ముందర ఉంచడం జరుగుతుంది. ఈ 4 పాయింట్లే కాదు, ఈ 4 పాయింట్లు ఒక టాపిక్ మాత్రమే. దీని పైన ఉండేటటువంటి కంటెంట్, దీని కింద ఉండేటటువంటి కంటెంట్, ఎక్కడ ఏ చిన్న క్వశ్చన్ అడిగినా సరే మీరు ఆన్సర్ చేసేటట్టే పర్ఫెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్ అంటే రసాయన చర్యల యొక్క లక్షణాలు మీకు మ్యాక్సిమం ఎక్కడ దొరకవు కాబట్టి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ ఏ గ్యాస్. సో గ్యాస్ యొక్క జనరేషన్ అంటే గ్యాస్ ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం సింబలైజ్ చేస్తాం అనేది. సో ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఏ ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. సో హైడ్రోజన్ గ్యాస్ యొక్క ఉత్పత్తికి సంబంధించినటువంటి డేటా అంటే వాయు పరిణామం అంటే వాయు ఉత్పత్తికి సంబంధించినటువంటి డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జెడ్ని తీసుకున్నాం అంటే జింక్, H2SO4 తీసుకున్నాం, సల్ఫ్యూరిక్ యాసిడ్. బ్రాకెట్ లో AQ అంటే ఏంటిది, ఆక్వా సొల్యూషన్. ఆక్వా సొల్యూషన్ అంటే ఏంటిది, జల ద్రావణం. అండ్ ఇక్కడ జెడన్ కి ఇక్కడ జెడన్ వచ్చేసింది, ఇక్కడ SO4 అనేది ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏం జనరేట్ అయింది, H2 అనేది మనకు సెపరేట్ వచ్చేసింది. H2 అనేది ఏంటి, గ్యాస్ కదా, కాబట్టి దీన్ని మనం పైకి పెట్టడం జరిగింది. ఓకే, అంటే ఇది విడుదల అవుతుంది. అండ్ ఈ కింద ఉంది కదా సార్, మరి కిందికి ఉంటే ఏంటిది, అవక్షేపం చెందడం. ఓకే, కిందికి ఉండడం వల్ల అవక్షేపం చెందుతుంది. ఓకేనా, ప్రిసిపిటేట్ అవ్వడం లేదా అవక్షేపం చెందడం ఈ కిందికి ఉంటే. ఇది కూడా అడగవచ్చు, వాళ్ళ ఇష్టం, క్వశ్చన్ ఏదైనా అడగవచ్చు, కానీ మీరు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ ఏ ప్రిసిపిటేట్. ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ద సిల్వర్ నైట్రేట్ అండ్ సోడియం క్లోరైడ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద ఫార్మేషన్ ఆఫ్ వైట్ ప్రిసిపిటేట్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్. ఇక్కడ ఏమంటాడు, సిల్వర్ నైట్రేట్ ని మరియు సోడియం క్లోరైడ్ ని కనుక చర్య జరిపినట్లయితే మనకు సిల్వర్ క్లోరైడ్ యొక్క తెల్లటి అవక్షేపం ఏర్పడుతుంది. సో దానికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా మనకి ఇక్కడ NaNO3 అనేది
ఆక్వా సొల్యూషన్ అనేది అవక్షేపం చెందడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి డేటా. ఓకే. అండ్ నెక్స్ట్ చేంజ్ ఇన్ కలర్. ఈ యొక్క రసాయన చర్య వల్ల మనకు రంగు అనేది మారుతూ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి డేటా. ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ద సిట్రిక్ యాసిడ్ అండ్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఏ చేంజ్ ఇన్ కలర్ ఫ్రమ్ పర్పుల్ టు కలర్లెస్. సో ఇక్కడ ఏమైంది, సిట్రిక్ ఆమ్లము మరియు పొటాషియం పర్మాంగనేట్ మధ్యలో మనం రసాయన చర్య కనుక జరిపినట్లయితే ఉదా రంగు నుంచి అది రంగులేని దానికి మారిపోవడం జరుగుతుంది. సో ఆ యొక్క కలర్ సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఓకే. నెక్స్ట్ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో రసాయనికంగా చర్య జరిపినప్పుడు మనకు ఉష్ణోగ్రతలో మార్పు రావడం. అంటే ఉష్ణం అనేది విడుదలైంది అనుకోండి, అది ఉష్ణమోచక చర్య. ఉష్ణం కనుక గ్రహిస్తే ఉష్ణ గ్రాహక చర్య, దానివల్ల ఏమవుతుంది, టెంపరేచర్ చేంజ్ అవుతుంది. ఓకే. ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ద క్విక్ లైమ్ అండ్ వాటర్ టు ఫార్మ్ స్లేక్డ్ లైమ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై చేంజ్ ఇన్ రైజింగ్ టెంపరేచర్. సో మనం పొడి సున్నాన్ని మరియు నీటిని కలిపినాం అనుకోండి, సింపుల్. ఇప్పుడు మనం సున్నం తెచ్చుకుంటాం, ఇంటికి రంగేసేటప్పుడు సున్నం తెస్తామా, ఆ సున్నంలో నీళ్లు పోయంగానే దాంట్లో చేయబెట్టండి, మొత్తం ఏమైంది, ఫుల్ వేడి బయటికి వస్తుంది, దాంతోపాటు బుబ్బలు అవుతుంది. పోనీ దాంట్లో థర్మామీటర్ పెట్టండి, టెంపరేచర్ ఏమంటే మనకు తెలిసిపోతుంది కదా. ఏం జనరేట్ అవుతుంది, దాంట్లో హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అవ్వడం వల్ల మనకు అక్కడ ఈ యొక్క కెమికల్ రియాక్షన్ వల్ల టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే దీని ఏమంటారు, ఉష్ణ మోచక చర్య. అంటే ఉష్ణం విడుదలైతే ఉష్ణ మోచకం. ఓకే. ఎగ్జోథర్మిక్. ఒకవేళ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఉష్ణ గ్రాహక చర్య. అండ్ చేంజ్ ఇన్ స్టేట్. ఓకేనా, వాటి యొక్క స్థితి మార్పు, ఘన స్థితి నుంచి ద్రవం నుంచి వాయువు, ఆ యొక్క స్థితిలో మార్పు. ద కంబషన్ రియాక్షన్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్స్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై ఏ చేంజ్ ఇన్ స్టేట్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ టు గ్యాస్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, కొవ్వొత్తి ఏదైతే ఉంటుందో ఆ యొక్క కొవ్వొత్తిని కనుక మనం దాన చర్యలో పాల్గొన్నట్లయితే అది ఘనం నుంచి ద్రవంలోకి మారిపోతుంది, ద్రవం నుంచి వాయువులోకి మారిపోవడం జరుగుతుంది. ఓకే. సో అక్కడ మనకు హీట్ మరియు ఏం జనరేట్ అవుతుంది, లైట్ అనేది జనరేట్ అవుతుంది, ఉష్ణం జనరేట్ అవుతుంది, దాంతోపాటు మనకు కాంతి అనేది వస్తుంది, అండ్ దాంతోపాటు ఎవాపరేషన్ కూడా అయిపోతుంది. ఓకే. మండటం వల్ల మనకు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వాటర్ యొక్క గ్యాస్ రూపంలో రావడం జరుగుతుంది. సరే H2O లిక్విడ్ కదా, ఇక్కడ గ్యాస్ ఎందుకు పెట్టారు, మనకు బయటకి ఎవాపరేట్ అయ్యేది నీటి ఆవిరి ఎవాపరేట్ అయిపోతుంది, అది గ్యాసే కదా. ఓకే. సో మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. పైన చెప్పుకుందంతా కూడా బేసిక్స్, ఫండమెంటల్స్. అది అర్థమైతే ఇది చాలా ఈజీ. ఓకే. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. యాక్చువల్గా మనకు 6 లేదా 6కు పైగానే ఉండడం జరిగింది, కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్లో అడిగేది 4 మాత్రమే. కానీ మన ఛానల్ ఏం చేస్తుందంటే 4 కాదు, అందుకంటే ఎక్కువే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏమో నెక్స్ట్ టైం 5ది అడిగితే, అంతే కదా, 4 చదువుకొని పోయిర్రు, బాగానే ఉంది. 5ది అడిగితే అప్పుడేం చేస్తారు, ఒకవేళ 6ది అడిగితే మాకు చెప్పలేదు కదా అని క్వశ్చన్ వదిలేసి వస్తారు. ఎవరి లైఫ్ స్పాయిల్ అయిపోద్ది, మీదే కదా. కాబట్టి ఉన్నటువంటి అన్ని రియాక్షన్స్ డిస్కస్ చేసుకుందాము, కాబట్టి స్కిప్ చేయకండి. ఓకే. మీకోసమే కదా కష్టపడి వీడియోస్ చేస్తుంది. సో ఈ వీడియోనే కాదు, దీనికంటే ముందు చాలా వీడియోస్ అయినాయి, అండ్ ఇకపై కూడా వీడియోస్ అవ్వబోతున్నాయి. వాటన్నిటి గురించినటువంటి కమాండ్ కావాలంటే వెంటనే మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్లో ఉన్నటువంటి రైల్వే స్పెషల్ కోర్సెస్ని తీసుకోండి. ఓకేనా. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. రసాయన చర్యల యొక్క రకాలు. సో మనకు మేజర్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో 4 రకాలు ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి కాంబినేషన్ రియాక్షన్, అంటే సంయోగ చర్యలు. 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టాన్సెస్, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కనుక కలిసి ఒక క్రియాజన్యంగా ఏర్పడితే ఒక రసాయన చర్యను ఏమంటారు, సంయోగ చర్య అనడం జరుగుతుంది. 2 కలిసి ఒకటిగా మారుతాయి. ఓకేనా. మరి చూడండి, 1 + 1 దట్ ఇంప్లైస్ 1 అయింది అనుకోండి, అది సంయోగ చర్య. ఓకేనా. 1 + 1 దట్ ఈక్వల్స్ టు 1. 1 అంటే ఇక్కడ ఏంటిది, ఇది ఒక కెమికల్ ఎలిమెంట్, ఇది ఒక కెమికల్ ఎలిమెంట్ కలిసి మనకు ఒక కెమికల్ ఎలిమెంట్ గా మారడము. ఇదేం మనం జనరల్ పాయింట్ ఆఫ్ లో చెప్పే 1 + 1 = 2 అట్లా కాదు, సింపుల్ గా చెప్తున్నా. అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది. ఓకే. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు. లేదు సార్ నేను తీసుకున్న దాంట్లో 3 ఉండొచ్చా, ఎస్ 3 కూడా ఉండొచ్చు, 3 కానీ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అవన్నీ కలిసి మనకు ఒక ఎలిమెంట్ గా ఏర్పడితే దాన్ని ఏమంటారు, కాంబినేషన్. అయిపోయింది, దీంట్లో ఇంతకంటే ఇంకేం ఉండదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కాల్షియం ఆక్సైడ్ ని నీటితో కనుక చర్య జరిపినట్లయితే సున్నం అనేది అధిక మొత్తంలో ఉష్ణాన్ని జనరేట్ చేస్తూ మనకి ఇది ఏర్పడడం జరుగుతుంది. CaO + H2O కలిసి మనకు CaOH టేకన్ బై, ఇది ఆక్వా సొల్యూషన్, అంటే జల ద్రావణం. అండ్ అదేవిధంగా బొగ్గును మండించిన, అండ్ అదేవిధంగా మనకు వాటర్ అనేది జనరేట్ అయిన హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ నుంచి. సో హైడ్రోజన్ ఆక్సిజన్ రెండింటిని కూడా మనం మబ్బులోకి పంపిస్తే, అంటే ఆకాశంలోకి పంపిస్తే అవి రెండు కూడా క్లౌడ్స్ లెక్క మారిపోయి భూమి మీదకి రావడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇవి ఎగ్జామ్ ఓరియంటెడ్లో అడిగేటటువంటి కొన్ని కీ పాయింట్స్ అనమాట. అంటే నిత్య జీవితంలో రసాయన శాస్త్రం అనే టాపిక్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ టాపిక్ తీసుకున్నాం, ఒక కెమికల్ రియాక్షన్ పాయింట్ ఆఫ్ లో డేటాని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ దీనికి సపరేట్గా ఇంకో చాప్టర్ కూడా ఉంటుంది, ఆ దాంట్లో ఇంకా ఎక్కువ డేటా ఉంటుంది. ఓకే.
సో ఇక్కడ స్లేకెడ్ లైమ్ ని గోడలను మనం పెయింట్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, గోడను తెల్లగా రంగు రావడానికి ఈ యొక్క తడి సున్నాన్ని లేదా ఈ యొక్క సున్నం ద్రావణాన్ని ఉపయోగిస్తాము. అండ్ అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ స్లోలీ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఎయిర్ టు ఫార్మ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఆన్ ద వాల్. సో ప్రక్రియ ఎట్లా జరుగుతుంది, ఇది గోడలపై మనం వేసినప్పుడు, దీన్ని మనం గోడలపై కనుక పేస్ట్ లెక్క పూసినప్పుడు కాల్షియం కార్బోనేట్ యొక్క పల్సని పొరను ఏర్పరుస్తుంది. అది గోడలకు మెరిసేటటువంటి గుణాన్ని కలిగించడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ బ్రైట్ లైట్ వాజ్ అబ్జర్వ్డ్ వెన్ ఏ మెగ్నీషియం వైర్ వాజ్ ఇగ్నైటెడ్ ఇన్సైడ్ ఏ బ్లాక్ ఆఫ్ డ్రై ఐస్. సో మనం పొడి మంచు తీసుకున్న దాంట్లో ఒక మెగ్నీషియం వైర్ను గనక వెలిగించడం అనుకోండి, అది అత్యంత ప్రకాశవంతమైనటువంటి కాంతిని వెదజల్లడం జరుగుతుంది. ఓకే, బయట ఉంటే ఏమంటే మండిపోతుంది కదా. డ్రై ఐస్ అంటే ఏంటిది, పొడి మంచు అంటే పొడి ఐస్ అంటే ఏంటిది మర్చిపోయారా? ఇట్లయితే కష్టం. ప్రతిదీ ఇక్కడ చెప్పలేం కదా. నేను ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ రైజ్ చేస్తున్నా అది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రై ఐస్ అనగానే ఏంటిది, అది ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ డీకంపోజిషన్ రియాక్షన్. ఫస్ట్ అయిపోయింది, 2 ఎలిమెంట్స్ కలిసి ఇంకో కొత్త ఎలిమెంట్ ఏర్పడితే దాన్ని సంయోగం అంటారు. నెక్స్ట్ ఇది డీకంపోజిషన్ అంటే ఏంటిది, ఒక ఎలిమెంట్ విచ్ఛిన్నం అయిపోయి 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ గా మారిపోవడం. అంటే ఒకే ఎలిమెంట్ ని మనం విభజిస్తే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ గా మారిపోవడము. ఓకే, దీనికి సంబంధించి సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒకటే ఎలిమెంట్ ఉంది, ఇది 1, 2, 3గా మారిపోయింది. ఒక ఎలిమెంట్ 3 ఎలిమెంట్స్ గా మారిపోవడం జరిగింది. సో దీన్ని అనొచ్చు కదా, ఈ యొక్క వియోగ చర్య అనైతే అనొచ్చు కదా. ఈ యొక్క విచ్ఛిన్న చర్య లేదా వియోగ చర్యలో ఈ యొక్క పదార్థాలు లేదా సమ్మేళనాలు 2 లేదా అంతకంటే ఎక్కువ రాసాయనికంగా కొత్త పదార్థాలుగా విచ్ఛిన్నం అవడం జరుగుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఈ యొక్క వియోగ చర్య కూడా మనకు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి వాటి గురించినటువంటి ఎలా చూద్దాం. ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ఏ సింగిల్ రియాక్టెంట్ కాంపౌండ్ బ్రేక్స్ డౌన్ టు గివ్ సింప్లర్ ప్రొడక్ట్స్ is called decomposition reaction. The decomposition reaction requires a energy in the form of heat, light and electricity. Therefore decomposition reactions are 3 types. సో ఇక్కడ ఏమంటుండే, క్రియాజనకం అనేది విచ్ఛిన్నం అయిపోయి సింపుల్ అయినటువంటి క్రియాజన్యాలను ఏర్పరుస్తుంది కదా, దీన్ని మనం వియోగ చర్య అని అంటాం. ఈ యొక్క వియోగ చర్యలకు మనకు ఉష్ణము, కాంతి లేదా విద్యుత్ రూపంలో శక్తి అవసరం అవుతుంది. ఈ యొక్క అవసరమైనటువంటి శక్తి ప్రకారంగా మనకు వీటికి సంబంధించినటువంటి 3 వర్షన్లు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి థర్మల్ డికంపోజిషన్, ఉష్ణ వియోగ చర్య. సో వేడి చేయడం వల్ల విచ్ఛిన్నమైంది అనుకోండి, అంటే హీట్ ని కనుక మనం సప్లై చేసినప్పుడు ఈ యొక్క డికంపోజిషన్ జరిగితే దాన్ని ఏమంటారు, థర్మల్ డికంపోజిషన్ అంటే ఉష్ణ వియోగం అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ CSCO3 కనుక వేడి చేసినట్లయితే మనకు CaO + CO2 గా రావడం జరుగుతుంది. ఓకే, సున్నపు రాయిని మనం ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు మనకు ఈ యొక్క CaO + CO2 రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లెడ్ నైట్రేట్ ని కనుక తీసుకొని దాన్ని వేడి చేసినట్లయితే మనకు PbO, NO2 అండ్ అదేవిధంగా O2 అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫోటోలసిస్. ఓకే, కాంతి రసాయన చర్య. సో సూర్యకాంతి పడ్డప్పుడు మనకు ఏం జరుగుతుంది, సూర్యకాంతి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది, ఫోటోలసిస్ జరుగుతుంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ AgCl ని తీసుకున్నాం, AgCl పైన సూర్యకాంతిని ప్రయోగించాం అనుకోండి, అక్కడ కాంతి ప్రయోగం పడుతుంది కదా, అప్పుడు Ag మరియు Cl గా మారిపోవడం జరుగుతుంది. ఓకే, అండ్ పై రియాక్షన్ లో మనకు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ దాంట్లో దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే సిల్వర్ ఫ్లోరైడ్ లేదా సిల్వర్ బ్రోమైడ్ అనేది సూర్యకాంతి పడ్డప్పుడు అది బూడిద రంగులోకి మారుతుంది కాబట్టి నలుపు మరియు తెలుపు ఫోటోగ్రఫీలో దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో. అండ్ నెక్స్ట్ వెన్ మెటల్ సాల్ట్స్ ఆర్ హీటెడ్. సో ఈ యొక్క లోహ లవణాలను కనుక వేడి చేసినట్లయితే మనకు వాటి యొక్క అయాన్లు అనేవి కాంతికి వివిధ రంగులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. అండ్ డికంపోజిషన్ చర్య అనేది మనకు కాంబినేషన్ రసాయన చర్యకి వ్యతిరేకంగా ఉంటుంది, అంతే కదా. అది 2 ఎలిమెంట్లు కలిపి ఒక ఎలిమెంట్ ఏర్పడుతుంది, ఇక్కడనేమో ఒక ఎలిమెంటే 2 ఎలిమెంట్లుగా ఏర్పడుతుంది. ఓకే, అండ్ డికంపోజిషన్ రియాక్ట్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈ యూజ్డ్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్. సో ఇక కాల్షియం కార్బోనేట్ విచ్ఛిన్న చర్య అనేది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు, సిమెంట్ ఫ్యాక్టరీలో ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాలసిస్. ఓకే, ఇదేమో ఫోటో, ఓకే ఫోటో, అండ్ ఇదేమో ఎలక్ట్రాలసిస్ అంటే విద్యుత్ విశ్లేషణ అంటే విద్యుత్ శక్తి ప్రసరణ జరిగినప్పుడు అక్కడ మనకు గనక చర్య జరిగినట్లయితే దాని ఏమంటారు, ఎలక్ట్రాలసిస్ అని అనడం జరుగుతుంది, అంటే విద్యుత్ విశ్లేషణ. సో వాటర్కి ఏం చేసినాం, మనం వాటర్లో 2 టర్మినల్స్ కనుక ఎంటర్ చేసినాం అనుకోండి, మనం ఒక గ్లాస్ తీసుకున్నాం, దాంట్లో మొత్తం వాటర్ ఫిల్ చేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి 2 టర్మినల్స్ తీసుకొని ఒక దాంట్లో ప్లస్ ఇంకో దాంట్లో మైనస్ కనుక సప్లై చేస్తే వీటిలోంచి మనకు బుడగలు అనేవి వస్తాయి. ఆ యొక్క బుడగల్ని మనం ఏం చేస్తాం, ఆ యొక్క బుడగల నుంచి మనకు హైడ్రోజన్, ఆక్సిజన్ వస్తాయి. అండ్ దీన్ని మండించినప్పుడు టప్ అనేటటువంటి శబ్దం రావడం జరుగుతుంది. ఓకే,
సో 2 అయిపోవడం జరిగింది. సో ఇప్పటివరకు మనకు 2 అయిపోయినాయి. అండ్ థర్డ్ వచ్చేసి స్థానభ్రంశం చర్య అంటే డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్. సో మనకు ఒకటేమో 2 అవ్వడం అండ్ అదేవిధంగా 2 కలిసి 1 అవ్వడం అది అయిపోయింది. ఇక్కడ ఏంది ఎక్స్‌చేంజ్. ఓకేనా? డిస్‌ప్లేస్‌మెంట్ అంటే దాదాపుగా ఎక్స్‌చేంజ్ లెక్కనే. ఓకే. ఇన్ దీస్ రియాక్షన్స్ మోర్ రియాక్టివ్ మెటల్ డిస్‌ప్లేసెస్ లెస్ రియాక్టివ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ కాంపౌండ్. సో ఇక్కడ అధిక చర్యాశీలత కలిగినటువంటి సమ్మేళనం నుంచి అల్ప చర్యాశీలత కలిగినటువంటి లోహాన్ని స్థానభ్రంశం చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ గనక తీసుకుంటే ఐరన్ డిస్‌ప్లేసెస్ అనదర్ ఎలిమెంట్ కాపర్ అండ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫెర్రస్‌ని తీసుకున్నాం. ఫెర్రస్ CuSO4తో గనక చర్య జరిపినట్లయితే FeSO4 ఏర్పడుతుంది. Cu అనేది మనకు సెపరేట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ డబుల్ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్. డబుల్ డిస్‌ప్లేస్‌మెంట్ అంటే ద్వంద్వ వియోగ చర్య. సో 3 అయిపోయినాయి. ఎగ్జామ్ ఓరియెంటెడ్‌లో ఇచ్చినటువంటి 4 3 అయిపోయినాయి. అండ్ ఇది గనక తీసుకుంటే 2 aqueous ionic compounds exchange their ions mostly cations to produce న్యూ కాంపౌండ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు జల అయనిక సమ్మేళనాలు వాటి యొక్క అయాన్లు ఎక్కువగా మనకు క్యాటయాన్లను ఇచ్చిపుచ్చుకొని కొత్త సమ్మేళనాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి KNO3ని తీసుకున్నాము. AnCl3తో కనుక చర్య జరిపినట్లయితే మనకు AlNO3. సో ఇక్కడ ఉన్నటువంటి Al అండ్ ఇక్కడ ఉన్నటువంటి NO3 దీంతో ఏర్పడుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి K అనేది ఈ యొక్క Clతో చర్య పొందడం జరుగుతుంది. KClతో ఏర్పడడం జరుగుతుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనకి ఇంకొకటి కూడా ఉంటుంది రెడాక్స్ చర్య. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగిండు. ఈవెన్ లాస్ట్ టైం ఇక్కడ అడిగినటువంటి ఈ యొక్క దాంట్లో కూడా రెడాక్స్ చర్య గురించినటువంటి క్వశ్చన్ అనేది మనకు రావడం జరిగింది. రెడాక్స్ చర్య అంటే ఏంటిది? పేరులోనే ఉంది ఆక్స్ రెడక్స్. రిడక్షన్ అండ్ ఆక్సిజన్ అంటే ఆక్సీకరణము క్షయీకరణం రెండు ఒకేసారి ఒకే చర్యలో జరిగితే దాన్ని మనం రెడాక్స్ చర్య అని అంటాము. ఓకే. లేదా దీన్ని మనం ఆక్సీకరణ క్షయీకరణ చర్య అనడం జరుగుతుంది. సో ఆక్సిడేషన్ రిడక్షన్ సైమల్టేనియస్లీ ఒకే దాంట్లో జరుగుతుంది. CuO+H2 కనుక తీసుకున్నట్లయితే Cu అనే Cu సపరేట్ వచ్చేస్తుంది అండ్ H2O అనేది సపరేట్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆక్సీకరణం జరుగుతుంది, క్షయీకరణం జరుగుతుంది. 2 జరుగుతాయి కాబట్టి దీన్ని మనం రెడాక్స్ చర్య అని అంటాం. ఓకే. మరి ఒక ఆక్సీకరణం అంటే ఏంటి సార్? అంటే ఈ ఆక్సిడేషన్ అంటే ఏంటి? రిడక్షన్ అంటే ఏంటిది? వాటి గురించినటువంటి డేటాను కూడా చూద్దాం. ఆక్సిడేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగిండు, మళ్ళీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఆక్సిడేషన్ అంటే ఏంటిది? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ని కలపడాన్ని ఆక్సిడేషన్ అంటారు. వైల్ రిడక్షన్ మరి యొక్క రిడక్షన్ అంటే క్షయీకరణాన్ని ఏమంటారు? యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ కలపడం కానీ లేకపోతే ఆక్సిజన్ ని తీసేయడం కానీ. సింపుల్ గా చెప్తే చూడండి, ఆక్సీకరణం అంటే ఏంటిది? ఆక్సిజన్ ని కలపడం లేదా హైడ్రోజన్ ని తీసేయడం. క్షయీకరణం అంటే ఏంటిది? హైడ్రోజన్ ని కలపడం లేదా ఆక్సిజన్ ని తీసేయడం. 2 ఉల్టా అంటే OH. సో తీసుకున్నాం అనుకోండి ఆక్సీకరణం, తీసేసినాం అనుకోండి క్షయీకరణం. హైడ్రోజన్ ని తీసేసినాం అనుకోండి అక్కడ ఆక్సిజన్ తో సంబంధం లేదు, హైడ్రోజన్ ఒకటే ఉంది అక్కడ రియాక్షన్ లో. హైడ్రోజన్ ని రిమూవ్ చేసినాం అనుకోండి ఆక్సీకరణం. హైడ్రోజన్ ని తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? అది క్షయీకరణం. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రెసిపిటేషన్ రియాక్షన్. సో 6th వచ్చేసి రిడాక్స్, 5th ఇది ప్రెసిపిరేషన్ వచ్చేసి అవపాత చర్యలు. ఓకే. అవపాత చర్యలు ఇది 6. సో దీంట్లో ఏమవుతుంది? కరగని అవక్షేపం ఏర్పడుతుంది. ఓకేనా? ఇన్సాల్యుబుల్ ప్రెసిపిరేషన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఇన్ ప్రెసిపిరేషన్ రియాక్షన్స్ 2 సాల్యుబుల్ సాల్ట్స్ ఇన్ aqua solutions ఆర్ కంబైన్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్. సో ఇక్కడ కరగని అవక్షేపం ఏర్పడుతుంది. ఈ యొక్క అవక్షేప చర్యల్లో కూడా మనం మేజర్గా జలద్రావణాల్లో 2 లవణాలు కలిసి కరగని అవక్షేపాన్ని ఏర్పరచడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా aqua solutions అంటే జలద్రావణాలు. AgNO3 మరియు KCl కలిసి ఇక్కడ AgCl, ఇక్కడ ఉన్నటువంటి Ag, ఇక్కడ Cl. Ag అనేది Cl కలిసి AgCl అయిపోయింది అండ్ KNO3 అనేది మనకి ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే 7th వన్. ఓకే. 7th వన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే తటస్థీకరణ చర్య. సో దీంట్లో మనకు ఆమ్లము క్షారం 2 పాల్గొంటాయి. ఇది యాక్చువల్గా ఎక్కడ వస్తుంది? ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే దాంట్లో రావడం జరుగుతుంది. కానీ ఇది కెమికల్ రియాక్షనే కదా. సో ఆమ్లాలు గనక క్షారాలతో చర్య పొందినట్లయితే అవి 2 కూడా తటస్థీకరణం అవుతాయి. అయితే న్యూట్రల్ అవుతాయి. న్యూట్రల్ అయినప్పుడు ఏమైతాయి? ఉప్పు మరియు అంటే లవణం మరియు నీళ్ళు అనేది లభించడం జరుగుతుంది. సో లవణం మరియు నీరు అంటే ఉప్పు మరియు నీరు మనకు లభించడం జరుగుతుంది. సో ఆమ్లాలు, క్షారాలు తీసుకుంటే. ఓకే. హైడ్రోక్లోరిక్ ఆమ్లము NaOH తీసుకుంటే మనకు NaCl H2O. ఓకే. అండ్ నెక్స్ట్ కంబషన్ రియాక్షన్. 8వ రియాక్షన్. మనం ఎక్కడ చూసినా ఏ బుక్లో చూసినా 4 ఉంటాయి. మనం పెంచుతానే ఉన్నాం వీటి సంఖ్యని. ఓకే. కంబషన్ రియాక్షన్ దహన చర్య. ఇట్ ఈస్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇక్కడ ఏమన్నాడు? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ దట్ రిలీజెస్ ఎనర్జీ. సో రసాయన చర్య జరిగినప్పుడు
ఉష్ణాన్ని విడుదల చేస్తే దాన్ని మనం కంబషన్ రియాక్షన్ అని అంటాం, దాన్ని ఎగ్జో రియాక్షన్ అని అంటాం. ఓకేనా. జనరల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, ఇట్ ఈస్ రియాక్షన్ బిట్వీన్ ఫ్యూయల్ అండ్ ఆక్సిడెంట్, జనరల్లీ అట్మాస్ఫిరిక్ ఆక్సిడెంట్ దట్ ప్రొడ్యూసెస్ స్మోక్, వాటర్ అండ్ హీట్ జనరల్లీ. సో ఇది మనకు ఉష్ణమోచక చర్య యొక్క దహన చర్య అనేది, ఇది ఇంధనం మరియు ఆక్సీకరణ అంటే వాతావరణంలో ఉండేటటువంటి ఆక్సిజన్ తోటి ఆక్సీకరణి లేదా మనకు వాతావరణంలో ఉండేటటువంటి ఆక్సిజన్ తోటి మధ్య చర్య జరిపి పొగ, నీరు మరియు వేడినైతే ఇదైతే ఉత్పత్తి చేస్తుంది. దాన్ని మనం ఇక్కడ దహన చర్య అని అంటాం. నెక్స్ట్ వచ్చేటటువంటి క్లాసెస్ లో చాలా మనకి ఒక దహన చర్య గురించినటువంటి డేటా వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, మీథేన్ అనేది ఆక్సిజన్ తో కనుక చర్య జరిపినట్లయితే మనకు CO2 మరియు H2O ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ అంటే ద్విగత మరియు అద్విగత. సో రివర్సిబుల్ అంటే ఏంటిది, క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారినాయి కదా, మళ్ళీ క్రియాజన్యాలను రియాక్షన్స్ పొందితే క్రియాజనకాలుగా మారాలి. ఓకే. సో మనం NH4Cl ని కనుక తీసుకుంటే NH3 ప్లస్ HCl అయింది, మళ్ళీ HCl ప్లస్ NH3 కనుక కలిస్తే NH4Cl గా మారిపోవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా. లేదు మనకు అద్విగతాన్ని కనుక తీసుకుంటే రివర్సిబుల్ కాదు. ఓకేనా. పెట్రోల్ని మండించడము, పెట్రోల్ మండిస్తే అది ఎవాపరేట్ అయిపోయింది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి పెట్రోల్ వచ్చేస్తుందా, రాదు కదా. బొగ్గును మండించడము, ఓకేనా, బొగ్గును మండించడం అనుకోండి, ఎనర్జీ వచ్చేస్తుంది, మళ్ళీ ఆ ఎనర్జీని తీసుకుంటే మళ్ళీ ఇది వస్తుందా, రాదు కదా, అట్లా. సో రివర్స్ అయ్యేది కొన్ని ఉంటాయి, రివర్స్ కానీ కొన్ని ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోటో కెమికల్ రియాక్షన్. సో దీన్ని ఏమంటాం, కాంతి రసాయన చర్య. ఎక్కడ విన్నట్టుందా? సో ఇది ఎక్కడ వచ్చింది చెప్పండి, జీవశాస్త్రంలో రావడం జరుగుతుంది. ఇక్కడ మొక్కలు ఏదైతే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటా ఆ యొక్క ప్రక్రియలో భాగంగా ఫోటోసింథసిస్ అంటే ఏంటిది, కిరణజన్య సంయోగ క్రియ, దాని పాయింట్ ఆఫ్ ఉండేది. సో కాంతి రూపంలో ఉండేటటువంటి శక్తిని గ్రహించడం ద్వారా జరిగేటటువంటి ఒక రసాయన చర్య కాంతి రసాయన చర్య అంటారు. సో ఫోటోసింథసిస్ 6CO2 + 12H2O దట్ ఈక్వల్స్ టు సన్లైట్. ఫోటోసింథసిస్ బేస్ పైన C6H12O6 వాటర్ అణువులు అండ్ అదేవిధంగా ఆక్సిజన్ ఇదంతా రావడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఐసోమరిజం, ఇది 11వది. ఓకే, ఐసోమరైజేషన్. ఓకే, ఐసోమరైజేషన్ చర్య. It is a process by which one molecule is transformed into another molecule which is exactly the same number of atoms, but the atoms have different arrangement. For example, conversion of butane to isobutane. సో ఇది ఎక్కడ వస్తుంది, కర్బన రసాయన శాస్త్రంలో రావడం జరుగుతుంది. ఈ యొక్క ఐసోమరైజేషన్ అనేది మనకు ఒకే సంఖ్యలో పరమాణువులు కలిగి ఉన్నటువంటి మనకు కొత్త అణువుగా రూపాంతరం చెందేటటువంటి ప్రక్రియ, కానీ అది భిన్నమైనటువంటి అమెరికన్ కలిగి ఉండడం జరుగుతుంది. అంటే బ్యూటేన్ ఐసోబ్యూటేన్ గా మారడం. ఇది ఎక్కడ తెలుస్తుంది ఇది వేరే రూపంలో మారింది అని అంటే మనకి ఐయుపాక్ స్ట్రక్చర్ ఏదైతే తెలుసుకుంటామో ఆ టైంలో మనకు తెలవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ 12వది ఎండోథర్మిక్ అండ్ ఎగ్జోథర్మిక్. సో ఉష్ణగ్రాహక ఉష్ణమోచక చర్యలు. దోస్ రియాక్షన్స్ ఇన్ విచ్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ కాల్డ్ ఎండోథర్మిక్ రియాక్షన్. సో ఉష్ణాన్ని గ్రహిస్తే ఉష్ణగ్రాహక చర్య, ఉష్ణాన్ని విడుదల చేస్తే ఉష్ణ మోచక చర్య అని అనడం జరుగుతుంది. ఓకే. సో ఏదైతే బయటికి రిలీజ్ చేస్తారో దాన్ని ఉష్ణమోచక చర్య అంటారు. ఓకే. సో మంచు ముక్కలు కరగడం కానీ ఉష్ణం విచ్ఛిన్నం కానీ ఇదంతా కూడా మనకు ఉష్ణగ్రాహకానికి, అండ్ ఉష్ణాన్ని విడుదల చేస్తే దాన్ని ఉష్ణమోచకం అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. ప్లస్ ΔE అంటే ఎగ్జోథర్మిక్ అంటే బయటికి వస్తుంది, మైనస్ ΔE అంటే ఉష్ణాన్ని గ్రహిస్తుంది కాబట్టి అది ఉష్ణగ్రాహకం. అండ్ 13 హైడ్రాలసిస్ జల విశ్లేషణ. ద కెమికల్ రియాక్షన్ వేరిన్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బ్రేకింగ్ డౌన్ కెమికల్ బాండ్స్ ఆఫ్ మాలిక్యూల్. కెమికల్ బాండ్స్ ఆఫ్ మాలిక్యూల్ కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రాలసిస్. సో యొక్క అణువు లేదా సమ్మేళనం లేదా ఈ యొక్క కాంప్లెక్స్ యొక్క రసాయన బంధాలను విచ్ఛిన్నం చేయడానికి నీటిని కనుక వినియోగించడం అనుకోండి, దాన్ని జల విశ్లేషణ అంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది మన అందరి శరీరాల్లో జరుగుతుంది. మానవ శరీరంలో ఆహారం జీర్ణం కావాలంటే మనం ఖచ్చితంగా ఏం తీసుకోవాలి చెప్పండి, ఏం తీసుకోవాలి, వాటర్ని తీసుకోవాలి. అదే ప్రక్రియ. ఓకే. మానవుని యొక్క ఓన్లీ మానవుడైనా మన శరీరంతో పాటు జంతువులు ఏదైతే ప్రజెంట్ జీవించున్నాయో అవన్నీ కూడా నీటిని ఏదైతే తీసుకుని జీవక్రియలో పాల్గొంటాయో అవన్నిటి యొక్క డేటా మనకి ఒక హైడ్రాలసిస్ రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఎగ్జామ్లో మనల్ని అడిగేది 4. మనం ఎన్ని డిస్కస్ చేసుకున్నాం, 13 డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జామ్లో వాడు 7వదే అడగొచ్చు, 8వదే అడగొచ్చు, లేదు అన్నీ వదిలేసి 13వదే అడగొచ్చు. ఈ క్లాస్ విన్నోళ్ళు 13 ఇట్లా ఏది అడిగినా మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా. ఈ 13 ఇట్లా ఏది అడిగినా మీరు ఆన్సర్ చేయగలరు. కొంతమంది పేర్లు కూడా గుర్తుండవు, రెడాక్స్ అంటే. ఓకేనా. రెడాక్స్ చర్య అనగానే కథం అది వదిలేసి వస్తారు, అసలు ఇది ఏందో తెలియదని. ఓకేనా. అట్లా ఉండకూడదు, మీరు ప్రతి పాయింట్ పైన కమాండ్ ఉండాలి. ఇట్లాంటి పాయింట్స్ అన్ని మీకు కావాలి అంటే వెంటనే మన యాప్లో జాయిన్ అయిపోండి. వెంటనే రైల్వే స్పెషల్ కోర్సెస్ జనరల్ సైన్స్ ఏదైతే క్లాసెస్ అవుతున్నాయో దాంట్లో జాయిన్ అయిపోండి. అండ్ కేవలం జనరల్ సైన్సే కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా యాజ్ పర్ ద ఎన్సీఆర్టీ ప్రకారంగా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఓకే.
సో యాక్చువల్లీ ఇక్కడతో మన కెమికల్ రియాక్షన్ అయిపోయింది, కానీ దాంతోపాటు మనం ఇక్కడతో వదిలేం కదా, ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోతాం. ఓకే, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అంటే ఆక్సీకరణ మరియు క్షయీకరణ చర్యల గురించినటువంటి డేటాను కూడా అట్లా చెక్ చేద్దాం. ఓకే, ఆక్సిడేషన్. సో పైన ఇలాగ డిస్కస్ చేసిన జస్ట్ బ్రీఫ్గా అట్లా టచ్ చేసినాం అంతే. ఓకే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ సబ్స్టెన్స్ గెయిన్ ఆక్సిజన్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆర్ లూజెస్ హైడ్రోజన్ ఆర్ ఎలక్ట్రాన్స్ షోస్ ఇంక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఒక పదార్థం అనేది ఆక్సిజన్ లేదా మరి ఏదైనా ఎలక్ట్రాన్ మూలకాలను పొందడం కానీ, లేకపోతే హైడ్రోజన్ లేదా ఎలక్ట్రాన్లను కోల్పోతే ఆక్సీకరణ సంఖ్య పెరుగుతుంది కదా, దాన్ని ఈ యొక్క రసాయన చర్యను ఏమంటారు, ఆక్సీకరణం అనడం జరుగుతుంది. ఓకేనా, Cu+O Cu అవుతుంది. ఇక్కడ కాపర్ అనేది కాపర్ ఆక్సైడ్ గా మారిపోయింది కదా, అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి Cu అనేది మనకు Cu+H2O గా మారిపోయింది. హైడ్రోజన్ అనేది మనకి ఇక్కడ H2O వచ్చేసింది. ఓకేనా, ఈ విధంగా. నెక్స్ట్ రిడక్షన్ అంటే క్షయీకరణం. హైడ్రోజన్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎలక్ట్రోపాజిటివ్ అంటే ధన విద్యుదాత్మక మూలకం, లేకపోతే ఎలక్ట్రాన్లను తీసుకోవడం, లేకపోతే ఆక్సిజన్ ని కోల్పోయినా, లేకపోతే ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ని తీసేసినా అక్కడ మనకు ఆక్సీకరణ సంఖ్య తగ్గిపోయి అప్పుడు మనకు క్షయీకరణం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి H2 అనేది H2O అయింది అనుకోండి, అది ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ గెయిన్ అయింది. ఇక్కడ CuO ఉంది, అదేమైంది ఆక్సిజన్ కోల్పోయింది అంటే ఏంటిది, అది రిడక్షన్ అంటే క్షయీకరణము. సింపుల్, ఇది కూడా అడగవచ్చు ఎగ్జామ్ లో. ఇదే స్ట్రక్చర్ ఇవ్వచ్చు, ఇచ్చేసి దీని యొక్క అవుట్పుట్ ఏంటిది, ఇక్కడ ఏం జరుగుతుంది, CuOకి ఏం జరుగుతుంది, CuO ఏం జరుగుతుంది, రిడక్షన్ అంటే క్షయీకరణం. ఓ పోయింది కదా, ఇక్కడ ఏమిది ఓ వచ్చేది, ఇది ఆక్సీకరణం. ఓకే, నెక్స్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఈ యొక్క ఆక్సిడైజింగ్ అంటే ఈ యొక్క ఆక్సీకరణ కారకం లేదా క్షయీకరణ కారకానికి సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే యాక్సెప్టర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడెంట్ కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ ఇది యాక్సెప్టర్ అవుతుంది అంటే స్వీకర్త అవుతుంది. అండ్ అదేవిధంగా రెడ్యూసింగ్ ఏజెంట్ ఏమవుతుంది, డోనర్ అంటే దాత అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు డేటా ఇవ్వడం జరిగింది. సో ఈ మ్యాటర్ మొత్తాన్ని ఒకసారి చదువుకొని మీకు ఐడియా వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదా ఈక్వేషన్, ఈ ఒక ఈక్వేషన్ ప్రకారం మనకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ Zn అనేది ఇక్కడ +2 అయింది, ఇక్కడ Cl అనేది ఇక్కడ Cl. ఓకే, ఈ విధంగా ఫార్మేషన్ అయింది. అండ్ ఈ యొక్క స్ట్రక్చర్ ఎట్లా అయింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో Zn అనేది మనకి ఇక్కడ 0 నుంచి +2గా మారిపోయింది అంటే ఆక్సిడేషన్ సంఖ్య అనేది పెరిగింది. ఏమైంది, జింక్ అనేది ఆక్సిడైజింగ్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఆక్సిడైజింగ్ నెంబర్ అయినటువంటి హెచ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి హెచ్కి +1 ఉంది, ఇక్కడ ఏమైంది 0 అయిపోయింది. 0 అవ్వడం వెళ్ళింది రెడ్యూస్ అయింది అంటే క్షయీకరణం అయిపోయింది. ఓకేనా, సో జింక్ అనేది హైడ్రోజన్ సపోర్ట్ చేసేసి HCl లో ఆక్సిడైజింగ్ నెంబర్ అంటే ఒక ఆక్సీకరణ సంఖ్యని తగ్గించడానికి ఇదైతే సహాయం చేయడం జరిగింది. కాబట్టి Zn ఏమంటారు, ఇది క్షయీకరణ కారకం అని అంటారు. అండ్ HCl ఉండేటటువంటి హైడ్రోజన్ ని ఆక్సీకరణ కారకం అనడం జరుగుతుంది. ఓకే, ఇదంతా జస్ట్ మ్యాటర్ అట్లా చదువుకోలేదు, ఇదంతా జస్ట్ పైపైన చదువుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆక్సీకరణ సంఖ్య. సో ఆక్సీకరణ సంఖ్య అంటే ఏంటిది, మనకు ఆ యొక్క పైన ఏదైతే +2 -2 ఆ యొక్క నెంబర్ ఉందో దాన్ని ఆ యొక్క నెంబర్ అనడం జరుగుతుంది. సో దాని యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి స్టేట్ ని ఆక్సిడైజింగ్ స్టేట్ అనడం జరుగుతుంది. ఓకే, అండ్ వీటికి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఇది, వీటి గురించే అడుగుతూ ఉంటాడు. ఓకే, రూల్స్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్. సో వీటిని లెక్కించడానికి మనం ఏ విధమైనటువంటి నియమాలు ఉంటాయి వాటి గురించినటువంటి డేటా. ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ అన్ ఎలిమెంటల్ స్టేట్ ఈస్ 0. ఆక్సిడేషన్ నెంబర్ H గా తీసుకున్న H2, S కి SE8, P కి P4 అవన్నీ కూడా మనం 0గా తీసుకోవడం జరుగుతుంది. ఆక్సిడేషన్ నెంబర్ కనుక F గా తీసుకుంటే అంటే ఫ్లోరిన్ గా తీసుకుంటే ఎప్పుడు కూడా ఈ యొక్క సమ్మేళనాల్లో -1గా ఉంటుంది. అండ్ అదేవిధంగా O గా తీసుకుంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, -2 ఉండడం జరుగుతుంది. ఒకవేళ పెరాక్సైడ్స్ అయితే -1, సూపర్ ఆక్సైడ్స్ అయితే మనకు -1/2, అండ్ అదేవిధంగా ఆక్సిజన్ ఫ్లోరైడ్స్ అయితే +2 లేదా +1గా ఉండడం జరుగుతుంది. ఈ సంఖ్యలు డైరెక్ట్ మనం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఆక్సిడేషన్ నెంబర్ కన్నా తీసుకుంటే హైడ్రోజన్ కి ఈ యొక్క లోహ హైడ్రైడ్లలో -1 ఉంటుంది. అదే కాంపౌండ్స్ అంటే సమ్మేళనాల్లో కన్నా తీసుకుంటే +1 ఉంటుంది ఈ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది. అయాన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య అనేది దానిపై ఉన్నటువంటి ఆవేశానికి సమానంగా ఉండడం జరుగుతుంది. మరి అన్ని ఎంత ఇంపార్టెంట్ అంటే జస్ట్ వినండి ఒకసారి, అయితే నెక్స్ట్ టైం మనకు ఉపయోగపడతాయి. ఓకే, ఒకవేళ వీటి గురించి ఏదైనా క్వశ్చన్ వస్తే మీరు జస్ట్ అప్పటికప్పుడు ఇది చదువుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇన్ కాంప్లెక్స్ అయాన్స్, మనకి ఇక్కడ సంక్లిష్ట అయాన్లు కన్నా తీసుకుంటే ద సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ చార్జ్ ఆన్ ద అయాన్. సో ఈ యొక్క అయాన్లపై ఉన్నటువంటి నికర ఆవేశం అనేది మనకి ఒక ఆక్సీకరణ సంఖ్య మొత్తానికి సమానంగా ఉండడం జరుగుతుంది. ఒక అణువులో ఉండేటటువంటి పరమాణువుల ఆక్సీకరణ సంఖ్య మొత్తం కూడా మనకు 0గా అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మొత్తం ఆక్సీకరణ సంఖ్య అనేది 0గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం O స్టేట్ కనుక తీసుకుంటే OF2ని ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం, F -1 × 2 ఏం లేదు, ఇక్కడ OF2 ఉందా, O +
F2. F వాల్యూ ఎంత -1. -1 into 2 that equals to -2. O plus -2. O plus -2 that equals to -2 అవతల పోతే +2 అయిపోయింది కదా. X equals to +2. అండ్ అదేవిధంగా H2O తీసుకున్నాం. H2O. సో దీన్ని ఏం చేసాం, H అంటే 1 కదా. 2 into 1 ప్లస్ ఇది తెలియదు. ఓకే, ఆక్సిడేషన్ వాల్యూ కావాలి కాబట్టి దాన్ని అట్నే ఉంచేసి 2 into 1 2, ఇది అవతల పోతే -2. X equals to -2. ఇంతే. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క నిత్య జీవితంలో యొక్క రసాయన చర్యల వల్ల జరిగేటటువంటి ప్రభావాల గురించినటువంటి డేటా చూద్దాం. సో మనకు ఫర్మెంటేషన్ ఆఫ్ ఫ్రూట్స్, పండ్లు ఫర్మెంటేషన్ అవ్వడం కానీ, డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్సైడ్ ద స్టమక్ ఆఫ్ హ్యూమన్ బాడీ. సో మానవుని యొక్క శరీరంలో ఈ యొక్క ఆహారం జీర్ణం అవ్వడం కానీ, శ్వాసక్రియ కానీ, అండ్ విధంగా మన యొక్క బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్, ఈ యొక్క ఫ్యూయల్ ని కాల్చడం కానీ, లేకపోతే కరోజన్ అంటే తుప్పు పట్టడం కానీ, రాన్సిడిటీ అంటే ఈ యొక్క మొక్కిపోవడం కానీ, ఇవన్నీ కూడా మన యొక్క నిత్య జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అండ్ ముఖ్యంగా వచ్చేసి కరోజన్ అంటే తుప్పు పట్టడం. లోహాలు కనుక ఉంచినట్లయితే వాతావరణంలో ఆక్సీకరణం చెంది అవి ఏమైతే మనకు తుప్పు పట్టడం జరుగుతుంది. వాటి వల్ల ఏమవుతుంది, ఎక్కువ నష్టం జరుగుతుంది. ముఖ్యంగా కార్ బాడీలు కానీ, వంతెనలు కానీ, ఇనుప రైలింగ్లు కానీ, ఓడలు కానీ, లోహాలతో తయారైనటువంటి రకరకాలైనటువంటి వస్తువులు అనేవి ఎక్కువగా ఈ యొక్క ప్రభావానికి గురి అవ్వడం జరుగుతుంది. అవి వీక్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా సిల్వర్ కన్నా తీసుకుంటే ఈ యొక్క వెండి అనేది మసకబారడం జరుగుతుంది. రాగి కన్నా తీసుకుంటే ఆకుపచ్చ పొర అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆకుపచ్చ రంగు అనేది కనిపించడం జరుగుతుంది ఈ యొక్క తుప్పు వల్ల. ఓకే, ఐరన్ అనేది మాయిశ్చర్ అంటే ఇక్కడ వాటర్ మరియు ఆక్సిజన్ రెండింటి యొక్క చర్య పొందడం వల్ల హైడ్రేటెడ్ ఫెరిక్ ఆక్సైడ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అది కాపర్ కన్నా తీసుకుంటే ఈ యొక్క కాపర్ అనేది మాయిశ్చర్ తో కలిసిపోయినట్లయితే మనకు కాపర్ కార్బోనేట్ ఏర్పడుతుంది. సో దీన్ని మనం గ్రీన్ కలర్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ వీటిని ఎట్లా మనం ప్రివెంట్ చేయాలి, ఈ యొక్క తుప్పును ఎట్లా ప్రివెంట్ చేయాలి అనేది ఇక్కడ మనం చదిద్దాం. ఫస్ట్ వచ్చేసి పెయింటింగ్. సో ఇక మెటల్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో, మెటల్ సబ్స్టాన్సెస్ ఏదైతే ఉంటాయో వాటిపైన పెయింట్ చేయడం. అండ్ నెక్స్ట్ ఎనామిలింగ్. పౌడర్డ్ గ్లాస్ అంటే పొడి గాజు ఏదైతే ఉంటుందో దాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి దాని యొక్క లోహ ఉపరితలం పైన వేసేటటువంటి ప్రక్రియ. అండ్ నెక్స్ట్ టారింగ్. సో ఇక తారు ఏదైతే ఉంటుందో ఆ యొక్క తారు కూడా మనకు ఈ యొక్క తుప్పుకు మంచి రక్షణగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ గాల్వనైజింగ్. ప్రజెంట్ అందరు మీరు చూసి ఉంటారు GI షీట్స్ అని. సో ఇక మెటల్ షీట్ పైన ఇక జింక్ కోటింగ్ అనేది వేస్తారు. సో దాన్ని మనం GI లేయర్ అనడం జరుగుతుంది, అంటే గాల్వనైజింగ్ అనడం జరుగుతుంది, GI షీట్స్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోప్లేటింగ్. సో ప్రజెంట్ ఉన్నటువంటి చాలా ఐటమ్స్ ఎలక్ట్రోప్లేటింగ్. ఈవెన్ మనం వాడుతున్నటువంటి స్మాల్ ఎలక్ట్రానిక్ ఎలిమెంట్స్ లో ఉండేది మొత్తం కూడా ఎలక్ట్రోప్లేటింగ్ మనకైతే ఉండడం జరుగుతుంది. వాటి ఉపరితలం పైన మన యొక్క కోటింగ్ ని వేస్తాం. అండ్ నెక్స్ట్ టిన్ ప్లేటింగ్. సో ఇది కూడా మనం కరోజన్ కి, ఆక్సిడేషన్ కి మరియు ఎరోజన్ కి వ్యతిరేకంగా ఇది టిన్ ప్లేటింగ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రాన్సిడిటీ అంటే ముక్కిపోవడం. సో ఆహార పదార్థాలను ఎక్కువసేపు ఉంచినట్లయితే దాంట్లో ఉన్నటువంటి కొవ్వులు ఆక్సీకరణం చెందడం వల్ల మనకు వాసన రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రుచి కోల్పోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి కదా. దీన్ని రాన్సిడిటీ లేదా ముక్కిపోవడం అని అనడం జరుగుతుంది. ఓకే, సో మనం చిప్స్ ప్యాకెట్ కనుక తీసుకున్నట్లయితే ఆ యొక్క చిప్స్ ప్యాకెట్ లో మనం ఏం చేస్తాము, గాలి కనుక వచ్చినట్లయితే అది ఆక్సీకరణ చెందుతుంది కాబట్టి దాంట్లో మనం నైట్రోజన్ వాయువుని నింపడం జరుగుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఈ యొక్క రాన్సిడిటీకి సంబంధించినటువంటి ప్రివెన్షన్ మెథడ్స్. సో ఇక కొవ్వులు అట్లాంటి ఆహార పదార్థాలు వీటికి సంబంధించినటువంటి వాటి కోసము BHT లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని ఉపయోగిస్తారు. సో ఇక బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిడ్ ల్యూటెన్ అండ్ అదేవిధంగా N2 డై నైట్రోజన్ లాంటి వాటిని అయితే ఉపయోగించడం జరుగుతుంది. వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ లెక్క ఉపయోగిస్తుంటారు. అండ్ అదేవిధంగా డీప్ ఫ్రీజర్ లో గాలి చొరబడినటువంటి కంటైనర్లలో ఆహారాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెర్మెంటేషన్, కిణ్వన ప్రక్రియ. ఓకేనా. సో ఇక పదార్థాలు ఏదైతే ఉంటాయో ఆ పదార్థాలు పులియబెట్టడం కానీ, లేకపోతే పిండి పదార్థాలు పులియబెట్టడం కానీ, రొట్టెల తయారీ కానీ, వీటన్నిటిలో కూడా ఇక కిణ్వన ప్రక్రియ అనేది ఉపయోగించడం జరుగుతుంది. కిణ్వన ప్రక్రియకు సంబంధించినటువంటి డేటాని 1850లో లూయిస్ ప్యాచర్ అయితే దాన్ని కనుగొనడం జరిగింది. అండ్ ఒక ఫెర్మెంటేషన్ గురించి ఏమంటారు, జెమాలజీ అని అనడం జరుగుతుంది. ఓకే, జైమాలజీ అని అంటారు. ఇది ఈస్ట్, శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులను ఉపయోగించేసి ఆహారంలో కిణ్వన ప్రక్రియలో కార్బోహైడ్రేట్లను ఎట్లా మారుస్తారు, ఆల్కహాల్ లేదా ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఈ యొక్క ఆల్కహాల్ లేదా ఈ యొక్క కార్బన్ ఆమ్లాలుగా మార్చడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదే విధంగా మనకి ఒక లాక్టిక్ యాసిడ్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా మన యొక్క ఫోటోసింథసిస్ కిరణజన్య సమూహ క్రియలో కూడా మన యొక్క సూర్యరశ్మిని, నీటిని, కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి చక్కెరలు అండ్ అదేవిధంగా శక్తిని సృష్టించే ప్రక్రియ ఇది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, విద్యుత్ రసాయనం. సో బ్యాటరీలు ఏదైతే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి ప్రక్రియ ఉంటుందో అది కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో రసాయనాలు. ఓకే, ఇవన్నీ కూడా కెమికల్ ఈక్వేషన్స్ లేకపోతే కెమిస్ట్రీ. అంటే ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటాం, అది కూడా ఒక కెమికల్ ఈక్వేషన్ కదా, కెమికల్ రియాక్షన్.
లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటాం. దానిలో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కదా, అట్లా అనమాట. నెక్స్ట్ డైజెషన్, జీర్ణక్రియ. సో మానవుని యొక్క జీర్ణక్రియలో ఉండేటటువంటి HCl అనేది మనం కొన్ని రకాలైనటువంటి పదార్థాలను మనం ఇచ్చినప్పుడు వాటన్నిటిని కూడా ఇది విచ్ఛిన్నం చేస్తది. విచ్ఛిన్నం చేసి దానిలో ఎంజైమ్‌లు, ప్రోటీన్‌లు, కొవ్వులను విచ్ఛిన్నం చేసేసి ఆ యొక్క పేగు గోడల ద్వారా మన యొక్క రక్త ప్రసరణలోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సోప్ అండ్ డిటర్జెంట్ రియాక్షన్. సో ఈ యొక్క సబ్బులు మరియు ఈ యొక్క డిటర్జెంట్లు కూడా ఈ యొక్క కెమికల్ రియాక్షన్ పాల్గొంటాయి కదా, ఇవి స్పెషల్‌గా డిస్కస్ చేసుకుందాం. దీంట్లో ఏమొద్దు, ఎందుకంటే దానికంటే స్పెషల్‌గా ఒక చాప్టరే ఉంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ కుకింగ్. ఈ యొక్క ఆహారంలో వివిధ రకాలైనటువంటి రసాయన మార్పులకు గురి అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ జరగడానికి మనం ఉష్ణాన్ని అందిస్తాం కదా, హీట్ చేసినప్పుడు అవన్నీ కూడా మారిపోవడం జరుగుతుంది. ఈవెన్ మనం హాట్ బాయిల్ అండ్ ఎగ్. సో మనం ఇక్కడ కోడిగుడ్డును ఉడకబెట్టాలన్నా కూడా మనం అక్కడ ఉష్ణాన్ని అందిస్తాం, అది ఉష్ణగ్రాహక చర్యగా మారిపోతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఒక కుకింగ్ లో జరుగుతూనే ఉంటాయి. ఓకే. అండ్ దాంతోపాటు మనం యాపిల్ని కానీ లేకపోతే ఈ యొక్క అరటి పండుని కానీ కోసి కనుక అదే విధంగా ఉంచినట్లయితే అవి కూడా ఆక్సీకరణం చెందడం వల్ల అవి గోధుమ రంగులోకి మారిపోవడం జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చింది. స్లైస్డ్ యాపిల్ కనుక కొద్దిసేపు అట్మాస్ఫియర్ లో ఉంచితే అవి కలర్ చేంజ్ అవుతుంది అనేది. ఓకే. గల కారణం ఏంటిదంటే పాలిఫినాల్ ఆక్సిడైజ్ వల్ల. ఓకే. అండ్ అదేవిధంగా ఈ యొక్క కరోజన్ అంటే ఈ యొక్క తుప్పు పట్టడం వల్ల ఈ యొక్క కార్ బాడీస్ కానీ లేకపోతే బ్రిడ్జెస్ కానీ ఈ యొక్క రైలింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు వాటి యొక్క స్ట్రెంత్ ని కోల్పోవడం జరుగుతుంది. కరోజన్ అనేది మేజర్ సమస్య కాబట్టి వాటిని భర్తీ చేయడానికి వారి మొత్తంలో అమౌంట్ కూడా ఖర్చు అయితేనే ఉంటుంది కదా. అండ్ అదేవిధంగా చిప్స్ కనుక తీసుకుంటే ఆక్సీకరణం చెందకుండా ఉండడానికి దాంట్లో మనం నైట్రోజన్ వాయువుని నింపడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మనకి ఒక కెమికల్ రియాక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ దీంతో పాటు మీకు గ్రూప్ డి క్వశ్చన్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఇందాక మీకు చూపించినటువంటి గ్రూప్ డి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి మొత్తం ఇంగ్లీష్ మీడియంలో. వీటన్నిటి కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. వీటి గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్, వీటి గురించినటువంటి తెలుగు మీడియం మెటీరియల్ అండ్ అదేవిధంగా వీటి యొక్క సొల్యూషన్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ దాంట్లో అందించడం జరుగుతుంది. ఓకేనా. అప్పటి వరకు ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ కానీ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా ఇట్లాంటి ఈక్వేషన్స్ ఉంటే ట్రై చేయండి. అది ఏం జరుగుతుంది, 1+1 = 1 అవుతుంది కదా, ఇక్కడ 1+1 1 అవుతుంది. ఓకే. అండ్ దాంతోపాటు ఈ కింద వాటిలో ఏది బ్యాలెన్స్ అవుతుంది, ఇక్కడ ఏమన్నాడు బ్యాలెన్స్డ్ అంటే ఏది సమతుల్యం అవుతుంది అనేది అడగడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే కంటెంట్ అయితే అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్లాస్ని ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ఇదే విధంగా మీకు మిగిలినటువంటి క్లాసెస్ కూడా కావాలనుకుంటే వెంటనే శ్రీనివాస్ మేక్ యాప్లో జాయిన్ అయిపోయి ఈ యొక్క క్లాసెస్ అన్నింటిని కూడా గ్యాదర్ చేయండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది కేవలం కోర్స్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి వెంటనే మన యొక్క కోర్సెస్ని తీసుకోండి. సో ఈ రోజే మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్లో జాయిన్ అయిపోయి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి కోర్సులో జాయిన్ అయిపోండి. మీరు ఈ యొక్క డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు వీడియోతో కలుద్దాం. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ నుంచి కావాల్సినటువంటి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.